చైనాకు చెక్ పెట్టే వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేశారు ప్రధాని మోడీ. డ్రాగన్ కు బద్దశత్రువులు లాంటి వియత్నాంతో 12 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ రకంగా ఏషియాలో చైనా ఆధిపత్య ధోరణికి కౌంటర్ ఇచ్చారు. మరోవైపు G20 సమ్మిట్ లో పాల్గొనేందుకు చైనా చేరుకున్న ప్రధానికి సాదర స్వాగతం లభించింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా ప్రెసిడెంట్ ఒబామాతో కూడా మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. దక్షిణ చైనా సముద్రంపై చైనా ఒంటెత్తు పోకళ్లు, భారత భూభాగంలోంచి పాకిస్తాన్ కు డెవలప్మెంట్ కారిడార్ వంటి అంశాలతో ఇండియాను ఇబ్బంది పెడుతున్న డ్రాగన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. వియత్నాంతో 12 ఒప్పందాలు చేసుకుని చైనాకు కొంత చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన సంబంధాలు బలోపేతమయ్యేలా ఒప్పందాలు చేసుకున్నామన్నారు మోడీ. हमारे दोनों देशों की विकास यात्रा को बढ़ाएंगे हमारे संबंधों का एक सकारात्मक परिणाम भी। అంతకు ముందు వియత్నాంలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో భద్రతా దళాల నుంచి మోడీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వియత్నాం అమరవీరులకు ప్రధాని నివాళులర్పించారు. హొచ్మిన్ నివసించిన ఇంటిని ఆయన సందర్శించారు. చైనా దూకుడుకు కళ్లెం వేసే దిశగా ప్రధాని మోడీ వియత్నాం పర్యటన కొనసాగిందని చెబుతున్నారు విశ్లేషకులు. వియత్నాంకు భారీ ఎత్తున రక్షణ సహకారం, నిధుల్ని అందించేందుకు అంగీకరించడంతో ఆగ్నేయ ఆసియాలో భారత ప్రమేయాన్ని పెంపొందించే దిశగా మోడీ ప్రయత్నాలు సాగిస్తున్నారని అంటున్నారు. మరోవైపు తమను ధిక్కరిస్తున్న వియత్నాంలో మొదటి అడుగు పెట్టి ఆ తర్వాతే మోడీ చైనాలో అడుగు పెట్టడం డ్రాగన్ కంట్రీకి మింగుడు పట్టలేదు. మరోవైపు G20 సమ్మిట్ లో పాల్గొనేందుకు చైనా చేరుకున్నారు మోడీ. హంగ్జువా విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేస్తున్న సంస్థలు, దేశాలు పన్ను ఎగవేత వంటి అంశాలపై మోడీ ఈ సదస్సులో మాట్లాడతారు. పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు ఒబామాతోనూ మోడీ భేటీ అవుతారు. 5న భారత్ తిరిగి వచ్చి ఆ వెంటనే లావోస్ లో 2 రోజుల పాటు జరిగే భారత ఆసియా దేశాల సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరతారు మోడీ.